హరే కృష్ణ. ఈ దినమున మా శుద్ధ భక్తులైన మా వైష్ణవులు, మా ప్రభుజీ గారు మాకు ఒక గొప్ప విషయాన్ని తెలియపరిచారు. ఆయన ఎన్నో విషయాల్ని తెలియపరుస్తూ ఉంటారు. అందులో ఈ యొక్క గొప్ప విషయాన్ని మనమందరం పంచుకోవాలన్నదే నాకు అభిప్రాయం. ఆయన ఏం చెప్పారో ఆ యొక్క విషయాన్ని నోట్స్లో రాసుకున్నాను. అవి మీకు చదువుతూ తెలియపరుస్తాను. సాధారణంగా మానవుడు వేటికి కనెక్ట్ అయి ఉంటాడు. వాటిని జయించిన వాడే దేన్నైనా సాధించగలుగుతాడు. అంటే మా ప్రభుజీ గారు ఏం తెలియపరుస్తున్నారంటే, సాధారణంగా మానవుడు వేటికి కనెక్ట్ అయి ఉంటాడు, వాటిని జయించిన వాడే దేన్నైనా సాధించగలుగుతాడు. ఇంతకీ ఏంటి అవి? మొదటిది ఆహారం, రెండవది నిద్ర, మూడవది మైథునం, నాలుగవది భయం. మీకు వీటిలో ఆహారం అర్థమైంటుంది, నిద్ర అర్థమైంటుంది, మైథునం అర్థమైంటుంది, భయం అర్థమైంటుంది. ప్రతి మానవుడు వీటికి పరిపూర్ణంగా కనెక్ట్ అయి ఉంటాడు. ఇందులో 99% ఉన్న వ్యక్తులైతే వాటికి పరిపూర్ణంగా బానిసత్వం అయి ఉంటాడు. వారి కొరకే ఈ యొక్క విషయాన్ని తెలియపరచడం. మానవుడు ఆహారాన్ని, ఈ యొక్క శరీరాన్ని నిలబెట్టడం, ఆహారాన్ని స్వీకరించాలి. అంతేగాని ఆహారం తినడం కొరకే జీవించకూడదు. చాలామంది ఆహార విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. ఈ మూడంగనాలు నాలుగు కొరకే, రుచి కొరకే రకరకాలుగా వేరొకరిని ఇబ్బంది పెట్టే సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. దీన్ని కొరకు మనం తినకూడదు, దీని కొరకు తినాలి. రెండవది నిద్ర. విపరీతంగా నిద్రపోతూ ఉంటారు. మానవుడు 6 లేక 7 అవర్స్ నిద్రపోతే చాలు, కానీ 10 అవర్స్, 11 అవర్స్, 12 అవర్స్గా నిద్రపోయేవారు ఉన్నారు. అది చాలా బద్ధకమైన విషయం. అలా నిద్రపోవటం వల్ల వారు జీవితంలో ఏది సాధించుకోలేరు. మూడవది మైథునం. మైథునం అంటే కోరిక, స్త్రీ పట్ల ఉన్న కోరిక. వివాహమైన వారు పిల్లల్ని పుట్టించడం కొరకే కొంతవారికి జీవిస్తూ ఉంటారు. ఆ కోరిక తీరిపినా సరే అదే జీవితం అనుకుంటూ కాటికి వెళ్ళే ముసలితనం వచ్చేవారు కూడా దాని కొరకే ఆలోచిస్తూ అనేక సమస్యలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. ఇంట్లో గొడవలు తెచ్చిపెట్టుకుంటూ ఉంటాడు. దానికి బానిసత్వం అవుతుంది. దాన్ని కొంతవారికే చేసుకోవాలి. నాలుగవది భయం. ప్రతి విషయానికి భయం. ఏది సాధించాలనే భయం, ఏది మాట్లాడాలనే భయం. ఇలా ఆహారం, నిద్ర, మైథునం, భయం, ఈ నాలుగిటికి మానవుడు బద్ధుడవడం కారణంగా దేన్ని సాధించుకోలేడు. ముఖ్యంగా భగవంతుణ్ణి అస్సలు సాధించుకోలేడు. ఈ బాహ్య విషయాలన్నా ఒక 50% సాధించుకోగలుగుతాడేమో కానీ భగవంతుని పరిపూర్ణంగా చేరలేడు. ఆయన యొక్క పాద పద్మల చెంతకి అస్సలు చేరలేడు. భగవంతుణ్ణి పరిపూర్ణంగా చేరాలంటే ఈ యొక్క 4 విషయాల్ని ఖచ్చితంగా జయించాలి. ఆహారం, నిద్ర, కోరిక అనగా మైథునం అంటారు. భయం. ఆహారం అనేది శరీరాన్ని నిలబెట్టుకోవడం కొరకే, నిద్ర అనేది శరీరాన్ని తృప్తిపరచడం కొరకే, మైథునం అనేది మన కర్తవ్యం నిర్వహించుకోవడం కొరకే. అది అయిన తర్వాత దాన్ని తగ్గుముఖం చేసుకోవాలి. భయం. ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా మరణించే శరీరమే కానీ దీన్ని కాపాడుకోలేము. ఎందుకు భయపడాలి? మంచి కొరకు ముందే అడుగేయాలి. ఈ నాలుగిటిని జయించిన వాడే దేన్నైనా సాధించుకోగలుగుతాడు అన్న విషయాన్ని మా ప్రభుజీ చాలా అందంగా, సరళంగా వివరణ చేశారు. ఈ యొక్క గొప్ప విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలన్నదే ఆయన యొక్క కోరిక. హరే కృష్ణ.